సాంగ్ విన్నారు కదా? సాంగ్ చాలా బాగుంది. మీ కాన్సెప్ట్ ఏంటో చెప్తారా? ఓకే, అందరూ వినండి. మనలాగే ఒక యూనిట్ షూటింగ్ కోసం ఫారెస్ట్కి వెళ్తారు. ఆ ఫారెస్ట్లో ఉన్న ఒక బంగ్లాలో ఆ యూనిట్ అంతా స్టే చేశారు. ఆ బంగ్లాలో ఓ భయంకరమైన దెయ్యం ఉందని చాలా రోజుల నుంచి పుకారు. ఈ షూటింగ్ జరుగుతుండగానే ఆ దెయ్యం వాళ్ళకి కనిపించింది. దెయ్యాలు పైన తిరుగుతాయి, కింద కాదు. నిర్మాత గారి కథలో బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నారు. ఓకే ఓకే, పూర్తిగా వినండి. షూటింగ్ జరిగిన రోజున ఆ దెయ్యం అందరికీ కనిపించింది. చివరికి ఆ దెయ్యం ఎవరో కాదు. ఇలానా సార్? కాదు కాదు. ఐ గాట్ ఇట్. ఆ ఇంటి వాచ్మెన్ రైట్? పాడుపడ్డ బిల్డింగ్ లో వాచ్మెన్ ఎందుకుంటారండి? ఇంట్రెస్టింగ్. ఇంతకీ ఆ దెయ్యం నిజం దెయ్యమేనా? నో, దెయ్యంలా భయపెట్టేది ఎవరో కాదు, వాళ్ళ యూనిట్లో హీరోయిన్ అని రివీల్ చేస్తాం. సో మనం ఈ ఆల్బంలో చెప్పేది ఏంటంటే, మన అట్మాస్ఫియర్ని బట్టి మనం ఊహించుకునే సైకలాజికల్ ఫీలింగే భయం. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ. మాస్టర్, రిహార్సల్ స్టార్ట్ చేద్దామా? ఓకే సార్. ప్రొసీడ్. ప్లీజ్. మీరు మర్చిపోలేంది ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. రియల్లీ? వన్ సెకండ్. దిస్ ఈస్ సారీ, సెల్ ఫోన్. అనిల్ అంబానీ నా కోసం స్పెషల్ గా తయారు చేశాడు. మీకోసం త్యాగం చేస్తున్నా. సార్ త్యాగరాజు. శ్యామ్ సెనగల్. ఫ్యాంటాస్టిక్ సార్. సెల్ ఓకే, మరి బిల్లు నేను కడతాను కదా. మాస్టర్, హీరోయిన్ ఎక్కడ? వెళ్ళి పిలు. యూ లైక్ ఇట్? ఎస్ సార్. డైరెక్టర్ గారు పిలుస్తున్నారు మేడం. నేను ఇక్కడ హీరోయిన్ తో డిస్కస్ చేస్తుంటే డైరెక్టర్ గారు పిలుస్తున్నారంట. ఆవిడ రాకపోతే డైరెక్టర్ గారు తిడతారు సార్. ఏంటి ఏంటి నా హీరోయిన్ తిడతాడా? నేను తలుచుకుంటే ఇప్పుడే షూటింగ్. ఏంటి శ్యామ్ గారు కోపంగా ఉన్నారు? ఏం లేదు సార్, హీరోయిన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్టర్ గారు ఎలా చెప్తే అలా వినాలి అని. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు రండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇక్కడ